ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చేకూరిన సంక్షేమాన్ని వివరిస్తూ వారిని చైతన్యపరిచే లక్ష్యంతో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జరిగిన బహిరంగ సభలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విశ్వరూప్, ఎంపీ మోపిదేవి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు చేసిన మంచిని చెప్పుకునేందుకు ఒక్క పథకం కూడా లేదని వైఎస్ఆర్సీపీ నేతలు దుయ్యబట్టారు. అర్హులైన అన్ని వర్గాలకు సీఎం జగన్ సంక్షేమ ఫలాలు అందించారని తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చంద్రబాబు కుయుక్తులకు తెరలేపుతాడని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రిగా బీసీలను బానిసలుగా బీసీలను యాచకులుగా బీసీలని వంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను నమ్మింది ఎవరిని? ఈనాడు పత్రికని నమ్మింది ఎవరిని? రామోజీరావు గారిని నమ్మింది ఎవరిని? రాధాకృష్ణని నమ్మింది ఎవరిని? TV5ని. ఈ మధ్యలో 2 పీకేలు నమ్మాడు. మధ్య లోకేష్ నెట్టాడు. 2 పీకేల మధ్యన లోకేష్ పాకుతూ 2 పీకేల మధ్యన లోకేష్ పాకడం నేర్చుకుంటున్నాడు. నడవలేని లోకేష్ పాగడానికి మొదలుపెట్టాడు. ఏ ఎస్సీ అయినా, ఏ ఎస్టీ అయినా, ఏ బీసీ అయినా, ఏ మైనారిటీ అయినా ప్రభుత్వం నుంచి ఒక ఫలం కావాలన్నా, పథకం కావాలన్నా ఏ పెత్తందారి దగ్గరికి వెళ్ళైనా చేయి చాయాల్సిన పరిస్థితి ఉందా? లేదు కదా. మన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించాడు. మన మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించాడు. రక్షించి సాధించి సాధికారిత సోషల్ జస్టిస్ కి భారతదేశంలో ఒక మార్గదర్శిగా నిలిచినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరూ చదువుకోమని చెప్పిన వ్యక్తులే తప్ప ఆ చదువుకు కావలసినటువంటి వాతావరణాన్ని కానీ ఆ యొక్క అవకాశం కానీ కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఈవేళ దాదాపు 15,000 రూపాయల అమ్మఒడి ద్వారా పిల్లల తల్లిదండ్రులకు అందిస్తున్నారు. అంతేకాదు పిల్లలకు స్కూల్కి వెళ్ళిననే 3 జతల యూనిఫారంలు, అంతేకాదు ఒక బ్యాగ్ నిండా పుస్తకాలు. అదేవిధంగా నాడు నేడు ద్వారా స్కూళ్ళు చదువుకునే బడుగు బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాల యొక్క దిశ మార్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ద్వారానే ఈ సామాజిక అసమానతల రూపుమాపగలమని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము ఒకటే అడుగుతున్నాం. నువ్వు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ప్రత్యేక విడిపోయిన తర్వాత కావచ్చు, 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించావు. ఏనాడైనా కానీ పట్టుమని ఒక పేదవాడు చెప్పుకోవటానికి అవసరమైనటువంటి 4 సంక్షేమ కార్యక్రమాలు నువ్వు ఏ రోజైనా ఇచ్చావని మేము అడుగుతున్నాం. ఇవాళ ఏదో మేము పెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ తుంగలో తొక్కుతున్నారని చెప్పి అంటున్నావు. నువ్వు గుండె మీద చేసుకుని చెప్పు. ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి నువ్వు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలేంటి? నువ్వు కేటాయించినటువంటి బడ్జెట్ ఏంటి? అదే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన ఈ వర్గాల వారికి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలేంటి, వారికి కేటాయించిన బడ్జెట్లు ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా నక్కకి నాగలోకానికి పొంతలేనటువంటి పరిస్థితులు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి.